బీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ప్రజలు తిరిగి అధికారంలోకి తీసుకురావాలి. చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎస్ మనోహర్. సార్వత్రిక ఎన్నికలకు అన్ని విధాల సన్నద్ధమయ్యేందుకు రెండవ విడత సెక్టోరియల్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నాం. జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న. బీసీలు రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలి. బీసీల ఆత్మగౌరవ సభ కార్యక్రమంలో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు. వార్తల్లోని వివరాలు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ప్రజలు ఆశీర్వదించి మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎస్ మనోహర్ తెలిపారు. మంగళవారం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు నగరంలోని 40, 41, 42 వార్డులలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు PMAY పథకం ద్వారా ఇళ్ల నిర్మాణాలు చేపట్టి 3 లక్షల రూపాయల సబ్సిడీ అందించిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని గుర్తు చేశారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టని విధంగా మామిడి రైతులకు టీడీపీ అధినేత చంద్రబాబు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకున్నారని అన్నారు. అలాగే గడిచిన 5 ఏళ్ల కాలంలో చిత్తూరు నగరాన్ని టీడీపీ నేతలు అన్ని విధాల అభివృద్ధి చేశారని అన్నారు. చిత్తూరు నగరంలో 10 లక్షల రూపాయల ఖర్చుతో దోబీ ఘాట్ నిర్మించామని, అలాగే సీసీ రోడ్లు, డ్రైన్లతో పాటు అనేక మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. తాము చేపట్టిన అభివృద్ధితోనే రానున్న ఎన్నికల్లో విజయఢంకా మోగించనున్నామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు లేనిపోని నిందారోపణలు చేస్తున్నాయని, వాటిని సైతం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదని అన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి అనునిత్యం శ్రమిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు అండగా నిలిచి తిరిగి అధికారంలోకి తీసుకువస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ కట్టారి హేమలత, కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం, డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు వైవి రాజేశ్వరి, దుర్గా రామకృష్ణ, విశ్వనాథ్, కార్పొరేటర్లు మురుగా, వెంకట్, ఈశ్వర్, జహంగీర్ ఖాన్, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పెట్టండి వాళ్ళ కార్డు అలా 5 రూపాయలు ఇంటికి చేసుకుంటే తప్పకుండా త్వరగా వేయండి మేడం. ఈరోజు 40, 41 వార్డులో డోర్ టు డోర్ క్యాన్వాస్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి కలిసి ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నాం. అందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మంచి స్పందన అయితే ఉంది. ముఖ్యంగా 40, 41 వార్డులలో డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది. 40 వార్డులో ఎక్కువ దోబీ వాళ్ళు ఉన్నారు. ఆ చాకల వాళ్ళ గుర్తింపు కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి దోబీ ఘాట్ పెట్టాం. 10 లక్షలు పెట్టి లేటెస్ట్గా దోబీ ఘాట్ కట్టించారు. సిమెంట్ రోడ్లు వేసారు, డ్రైన్లు కట్టారు. ఇక్కడ వచ్చేసి 41 వార్డులో కైలాసపురంలో 40లో శ్మశాన వాటిక ఉంది. ఈ శ్మశాన వాటిక ఎప్పుడు కూడా ఇక్కడ స్వచ్ఛ భారత్ కింద సరిగా లేదు. దాన్ని కూడా బాగా నీట్గా తయారు చేసి మా మురుగా కార్పొరేటర్లు
ఇక్కడ పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టించడం, అలాగే 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే గుడికి ఒక కాంపౌండ్ వాళ్ళు, అలాగే అంటే దానికి అటాచ్ అయ్యేట్టుగా శ్మశాన వాటికి ఎవరు కూడా దాంట్లో ఆక్యుపై కాకుండా దానికోసం ఒక దగ్గర 1,10,00,00,000 రూపాయలు ఈ డెవలప్మెంట్ చేశారు. ముఖ్యంగా నేను చెప్పేదంటే చంద్రబాబు నాయుడు గారు చేశారు, మేము చేసేది గొప్ప కాదు. ఈ ఫండ్స్ ఇప్పించి ఇదంతా డెవలప్మెంట్ జరుగుతుందంటే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి ఒక్క ఐటమ్స్ ఇది కూడా చేయాలంటే నేను ఆశ్చర్యపోతున్నా. ప్రతి ఒక్క ఇంటి పైన లోగో ఉంది, అంటే గవర్నమెంట్ కట్టించినట్టుగా. 2,65,000 రూపాయలు ఫ్రీగా ఇస్తూ, అంటే 2.5 లక్షల రూపాయలు ఇంటికి, 15,000 రూపాయలు బాత్రూమ్కి ఇచ్చి బ్రహ్మాండం కట్టుకుంటున్నారు. నేను చూశాను, 4 స్టార్ లొకాలిటీలో ఉన్నంత విధంగా కట్టుకుంటున్నారు. చాలా సంతోషం వేస్తుంది. బీద వాళ్ళు కూడా ఈరోజు మంచి గృహాలు కట్టుకొని, మార్బుల్ వేసుకొని, టైల్స్ వేసుకొని చాలా బాగా జీవిస్తున్నారు ఆ ఇళ్లలో. దీనికి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి బాకీపడ్డారు. ఎందుకంటే ఒక అన్నగా, ఒక తండ్రిగా అందరికీ కూడా ఆయన చేస్తున్నటువంటి సేవలు ఎవరు మర్చిపోలేరు. అందుకనే నేను చెప్తున్నా, ఎవరు కానీ పొరపాటున ఏ పార్టీకి వేసినా, తెలుగుదేశం పార్టీ తప్ప వేసినా అది మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా 40-41 వార్డులో అందరం కూడా ఇంటింటికి వెళ్తూ, ముఖ్యంగా ఈ వార్డులో చాలా చిన్న వార్డు అయినా కూడా ఎక్కువ అవసరాలు, ఏదంటే కమ్యూనిటీ టాయిలెట్స్ కానివ్వండి, దోబిఘాట్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ట్యాప్ కనెక్షన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి అన్ని సౌకర్యాలు, ప్రతి కుటుంబంలోనూ అన్ని సంక్షేమ పథకాల ద్వారా ఏదో ఒకటి లబ్ధి పొందిన వాళ్ళే. కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎవరైతే ప్రతిపక్షాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చారంటే ఈరోజు ఎలక్షన్ల కోసమే మీ ముందు కనిపిస్తారు. మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఎవరు కూడా మీకోసం వచ్చి ఎవరు మీ యోగక్షేమాలు కనుక్కోరు, అది అందరికీ తెలిసిందే. కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీ ఉంటేనే ఎప్పుడూ లేని విధంగా మన నగరాన్ని కూడా అభివృద్ధి చేసుకున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరింత సుందరంగా మన నగరాన్ని తీర్చిదిద్దుకోవాలంటే సైకిల్ గుర్తుకే ఓటేసి దయచేసి మన ఎంపీ గారిని, మన ఎమ్మెల్యే అభ్యర్థిగా అయిన మన ఏఎస్ మనోహర్ అన్న గారిని గెలిపించాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మేము వార్డు డివిజన్స్ తిరగటం జరిగింది. ఈరోజు మహిళలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు చేసినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ఈరోజు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ 2,000 నుంచి 3,000 చేసినటువంటి మా పెద్ద కొడుకు మేము తప్పకుండా చేస్తామని మహిళలందరూ కూడా ఈరోజు మా సోదరుడు, మా కన్న పుట్టింటి వాళ్ళు ఇచ్చినట్టు మాకు పసుపు కుంకుమలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మా అన్నను మేము గెలిపించుకుంటామని తప్పకుండా ఎమ్మెల్యేగా ఏఎస్ మనోహరు, ఎంపీగా ఎన్ శివప్రసాద్ గారికి అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తాము. ఎండలో మేమెందుకు, మీరెందుకు వస్తున్నారు, మళ్ళా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే తప్పకుండా రావాలని కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేయరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈరోజు ఎమ్మెల్సీలు అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలందరూ కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీకి తప్పకుండా మేము చేస్తాము, మళ్ళా చంద్రబాబు గారిని సీఎంగా చేస్తాము, ఎమ్మెల్యే ఎంపీలు గెలిపించుకుంటామని కూడా అందరూ కరాఖండిగా చెప్పడం జరిగింది. 40 డివిజన్లో ఏఎస్ మనోహర్ అన్న గారు ప్రచారం స్టార్ట్ చేస్తాము. మేము ఇంటి డోర్ టు డోర్ చేస్తున్నాము. ప్రతి ఒక్క ఇంటికి మనం అవసరం లోన్స్ కానీ, మనం కాంపౌండ్ వాళ్ళు 70 లక్షలు ఇచ్చి కట్టించాము. కమ్యూనిటీ టాయిలెట్ 10 లక్షలు, రోడ్లు కానీ, డ్రైనేజ్, పెన్షన్లు కానీ ప్రతి ఒక్క ఇంటికి మేము చేసినాము. అందువల్ల ప్రతి ఒక్కరూ మాకు సహకరించి గుర్తించి సైకిల్ గుర్తుగా ఓట్లు వేయాలని ప్రజల్ని కోరుకుంటున్నాం. ఈరోజు 40-41 డివిజన్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ అన్న గారి అగణిత విజయంతో గెలవాలని కోరుకుంటూ మా ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ముందుకు నడుస్తున్నారు. అదేవిధంగా మన డివిజన్లో అభివృద్ధి కానీ, మిగతా సంక్షేమ పథకం కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారి లాగా ఇంకా ఎవరు వల్ల కాదు, మన టీడీపీ వల్లే అవుతుందని చెప్పుకుంటూ చిత్తూరు ప్రజలకి సమస్య అంటే లేదనే లేదు. ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే అత్యధికంగా అభివృద్ధిలో అంటే తెలుగుదేశం పార్టీ అనేసి ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. రాబోయే ఎలక్షన్ ఎప్పుడురా ఎలక్షన్ అనేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఓటరు తెలుగుదేశం పార్టీ
సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలనేసి ఎదురు చూస్తున్నారు. ఇంకొకసారి చెప్తున్నాను, అఖండ విజయంతో మా ఏఎస్ మనోహర్ అన్న 20,000 ఓట్ల మెజార్టీతో విజయవంతంతో మోగిస్తారనేసి కూడా తెలియజేసుకుంటాను. జై తెలుగుదేశం, ఓట్ ఫర్ సైకిల్. జిల్లాలో ఉన్న 525 మంది సెక్టోరల్ అధికారులకు జిల్లా స్థాయి 2వ విడత శిక్షణను ఈ నెల 27న బుధవారం ఉదయం 10 గంటల నుండి చిత్తూరులో ఉన్న ఆర్ఎల్ కళ్యాణ మండపంలో పగడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల సిబ్బంది నోడల్ అధికారి విద్యాశంకర్ను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలో నోడల్ అధికారులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న మాట్లాడుతూ పోలింగ్ సమయంలో సెక్టోరల్ అధికారులు ఎంతో కీలకమని, అందువల్ల 2వ విడత శిక్షణ సమయంలో సెక్టోరల్ అధికారులకు మెజిస్ట్రేట్ పవర్స్ వినియోగం పైన పోలింగ్ సిబ్బందికి ఏమైనా సమస్య వస్తే వెంటనే తీర్చే విధంగా ఏప్రిల్ నెల 10న నియోజకవర్గ కేంద్ర డిస్ట్రిబ్యూషన్స్ కేంద్రం వద్ద మొత్తం పోలింగ్ మెటీరియల్ ఈవీఎంలు తీసుకుని పోలింగ్ సిబ్బంది నిర్దేశిత సమయంలో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రానికి ఏప్రిల్ నెల 10న సాయంత్రానికి చేరుకునేలా, అలాగే ఎన్నికల ఏర్పాట్లు చేసుకుని ఏప్రిల్ 11న పోలింగ్ ను విజయవంతంగా ముగించుకొని తిరిగి అదే రాత్రి ఈవీఎంలతో సహా మొత్తం ఎన్నికల సామాగ్రిని నియోజకవర్గ రిసెప్షన్ కేంద్రానికి చేర్చాలని ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం పోలింగ్ విధుల నిర్వహణ, పోలింగ్ సమయంలో తలెత్తే సమస్యల పరిష్కారం తదితర అన్ని అంశాలలో సెక్టోరల్ అధికారులకు సంపూర్ణంగా శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అంతేకాకుండా మోడల్ కోడ్ ను కఠినంగా అమలు చేయాలని నోడల్ అధికారి ఎల్ రామ్ను ఓటర్ జాబితాలో పేరు ఉన్న ప్రతి ఓటరు ఏప్రిల్ 11న ఓటు హక్కును వినియోగించుకోవడంపై ఇంకా విస్తృతంగా అవగాహన కల్పించాలని నోడల్ అధికారి విజయ్ కుమార్ ను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గంగాధర్ గౌడ్, జిల్లా స్థాయి నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బీసీలు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. మంగళవారం చిత్తూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో బీసీల ఆత్మగౌరవ సభ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బుల్లెట్ సురేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలను ఓటు బ్యాంకు మాత్రమే పాలక ప్రభుత్వాలు ఉపయోగించుకుంటున్నారని, దేశ జనాభాలో అత్యధిక శాతం బీసీలు ఉన్న వారి సమస్యలు పరిష్కరించడంలో పాలక ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. దీంతో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఈ కులాలు వెనుకబడి ఉన్నాయని పేర్కొన్నారు. బీసీలు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలంటే రాజ్యాధికారం చేజిక్కించుకోవాలని అన్నారు. ఇందుకోసం బీసీల ప్రాతిపదికన రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీల అభివృద్ధి ధ్యేయంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ బీసీలకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీసీలకు 41 సీట్లు కేటాయించి చరిత్ర సృష్టించిందని, బీసీలకు సముచిత స్థానం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలు ఆదరించి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి రాజకీయాలకు చర్మగీతం పాడేందుకు బీసీలంతా నడుం బిగించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి బుల్లెట్ సురేష్ మాట్లాడుతూ బీసీల అభివృద్ధి ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, ఈ నేపథ్యంలో బీసీలంతా ఐక్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని సురేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్, ఆనంద్ రెడ్డి, చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు, సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణ స్వామి, బీసీ నాయకులు తన్నీరు లక్ష్మయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ మాపాక్షి మోహన్, పలువురు నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంతేకాదు, మాటిస్తే నోరిస్తే అన్ని అబద్ధాలు, దుర్మార్గులు మీరు చూస్తున్నారు. 5 ఏళ్ళు పరిపాలించాడు, 5 ఏళ్ళు పరిపాలిస్తే పెన్షన్ సరిగ్గా రాలేదు. కానీ ఎన్నికల ముందే పెన్షన్ 60,000 రూపాయలు చూడలేదు. ఇవ్వడానికి 5 ఏళ్ళు ఎందుకు పెంచలేదు? మొత్తం అదేవిధంగా స్కాలర్షిప్ పెంచలేదు. ఒక హాస్టల్ మందులు వేస్తామనే గురుకులాలు హాస్టల్ ఉండేది మూసేసారు. అంటే
బీసీలకు న్యాయం జరిగింది, బీసీలకు న్యాయం చేశారు. బీసీలంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు అప్పటి నుంచి కూడా వస్తూ ఉన్నారు. అది మన చిత్తూరు జిల్లా వాసి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు మన చిత్తూరు జిల్లాను చెప్పడానికి సిగ్గుచేటు. అటువంటి నాయకుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి బీసీలను ఓట్లకు వాడుకొని ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రిగా గెలిపించుకొని మళ్ళీ వాళ్ళని పట్టించుకునే నామరూపంగా వాళ్ళు పట్టించుకునే నాదులే లేకుండా చంద్రబాబు నాయుడు చేశాడనేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీకు అందరికీ కూడా తెలుసు, ఎన్నో హామీలు ఇచ్చాడు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇప్పుడు చెప్తాడా, భయపడితే బానిసలు అవుతాం, తెరవబడితే భాషలు అవుతాం. మనము బానిసలమా భాషలమా అనేది మీరే నిర్ణయించాలా. నేనైతే ఈ రోజు వరకు ఎవరికి భయపడకుండా భాషల్లోనే బతుకుతా ఉన్నా. నా మీద ఎన్ని కేసులు పెట్టినా ఎవరికి ఏం భయపడ్డా, అన్నిటికీ నేను తట్టుకొని నిలబడినా. మీరు దానికి భయపడకుండా ధైర్యంగా నిలబడాలి. మీకు అండగా మా బీసీ నాయకులందరూ మీకు అండగా మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి రైతులను ఆదుకోవడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతు సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు మాంగాటి గోపాల్ రెడ్డి విమర్శించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ జిల్లాలో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి తోడు గిట్టుబాటు ధర కురవకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పండించిన పంటలకు తగిన గిట్టుబాటు ధర లేక బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు 4% కట్టాల్సిన వడ్డీని 36% చేసి రైతులను దోచుకుంటున్నారని తెలిపారు. ముఖ్యంగా మామిడి, చెరుకు, పాలు గిట్టుబాటు ధర కల్పించడంలో పాలక పక్షాలు నిర్లక్ష్య ధోరణి అవలంబించడంతో రైతులంతా రోడ్డున పడ్డారని, అంతేకాకుండా గత సంవత్సరం మామిడి పరిశ్రమలకు తరలించిన మామిడి పంటకు సైతం బిల్లులను ఫ్యాక్టరీలు మంజూరు చేయలేదని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అయితే రైతుల పక్షపాతిగా నిలిచి స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తోందో వారికి తమ మద్దతు ఉంటుందని వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జయచంద్ర చౌదరి, కొత్తూరు బాబు, శ్రీనివాసులు నాయుడు, సుబ్రహ్మణ్యం రెడ్డి, జయరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు. 4% ఉన్నటువంటి వడ్డీని 36% వరకు వారి దగ్గర నుంచి లాక్కొని కట్టించుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా మన జిల్లాలో ముఖ్యమైన మామిడి పంట, చెరుకు, పాల ఉత్పత్తి వీటన్నిటికి కూడా గిట్టుబాటు ధర లేకుండా పోవటం. గత సంవత్సరం టమాటో కూడా గత సంవత్సరం ఈ యొక్క మామిడి పంట చూసినట్లయితే 2.5 రూపాయకి ఆ యొక్క మామిడి పల్ప్ ఫ్యాక్టరీలు, జ్యూస్ ఫ్యాక్టరీలు కొనటం, కోత కూలి కూడా రాకుండా పోవటం, దానికి సంబంధించి ఉద్యమాలు చేసి ప్రభుత్వం నుంచి 2.5 రూపాయి సబ్సిడీ కింద తీసుకుంటూ ఆ యొక్క పరిశ్రమల దగ్గర నుంచి 5 రూపాయలు వేసి 7.5 రూపాయలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేసి ఆ యొక్క ఫ్యాక్టరీలకి తోతాపూరి మామిడికాయ తోలితే ఇప్పటి వరకు కూడా కొంతమంది రైతులకి ఆ యొక్క డబ్బులు పూర్తిగా చెల్లించిన పరిస్థితి లేదు. ఎక్కువ 80%, 70 నుంచి 80% పల్లె ప్రాంతాల్లో ఉన్నారు. అంటే ఎక్కువ రైతాంగంలో ఉంది. ఆ రైతు కష్టాలు సుమారు 2 సంవత్సరాలుగా ఇటువంటి వేదికలు ఇప్పుడు సుమారుగా ఎన్నో పర్యాయాలు తెలియపరిచినాం. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈరోజు అనుకోండి, లాస్ట్ ఇయర్ ఏదో 7.5 రూపాయలు అన్నారు మామిడి. ఈరోజు మీరు సర్వే చేస్తూ ఉన్నారు, ఎలక్షన్లో ఎన్ని వస్తాయి ఎన్ని పోతాయని మాత్రం రైతుల కష్టాలు కూడా సర్వే చేయండి. ఈరోజు మన చిత్తూరు జిల్లాలో మనకేం ప్రాజెక్టులు, నీళ్లు ఇవి లేవు. ఇప్పుడు రన్నింగ్లో ఉండే బోర్లు సుమారుగా 60% బోర్లు ఇప్పటికే నిలిచిపోయినాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ నేతలు డబ్బులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం పిఎస్ మెడికల్ కాలేజీ వద్ద ఎన్నికల అధికారులు వాహనాల తనిఖీలను చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎటువంటి రసీదులు లేకుండా రాళ్ల బుదుగూరుకు చెందిన రియాజ్ జబీవుల్లా వద్ద 3,45,000 తరలిస్తుండగా
అధికారులు వారి వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు బాక్రాపేట సమీపంలోని ఎర్రవారిపాలెం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం రావడంతో బాక్రాపేట సమీపంలోని బండకొండ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. 750 అడుగుల ఎత్తులో స్మగ్లర్లను పసిగట్టిన పోలీసులు అదనపు బలగాలతో అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసుల రాకను పసిగట్టిన ఎర్రచందనం స్మగ్లర్లు అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 9 దుంగలను అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. పోలీసులు దుంగలను స్వాధీనం చేసుకుని ఎర్రచందనం స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తిరుమల శ్రీవారిని నేడు 51,787 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అలాగే తిరుమల వెంకన్నకు హుండీ ద్వారా 4.38 కోట్ల రూపాయలను భక్తులు కానుకలుగా అందజేశారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 నుండి 6 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.